మిమ్మల్ని అందరినీ చూడడం సంతోషం. నేను ఎరిగిన వారు కూడా చాలా మంది కనబడుతున్నారు. మరి కృపారావు గారు, అలాగే సువార్త దళం దైవ సేవకులు కొంతమందిని ఎరుగుదును, అన్న జాన్సన్ గారు, మరి కొంతమంది అక్కలు, మరి కొంతమంది చెల్లాయిలు, వీళ్ళందరినీ చూడడం చాలా సంతోషం. అందరికి వందనాలమ్మా. మరి నన్ను చూస్తే మీకేమనిపిస్తుందో? ఆలస్యంగా వచ్చిన కబుర్లు చెప్తాడు ఏంటని ఒళ్ళు మండటం లేదుగా. సరే, నేను రెడ్ అన్నానుగా, రెడ్డిగా ముగిస్తా, ఏం వరి కాకండి. మీరు వాచ్యలు కూడా చూడనక్కర్లేదు. నా ప్రసంగం అయిందంటే 2 అయిందని లెక్క, అంతే. సరే, మరి అన్న లూకా అన్న ఇచ్చిన థీమ్ వెర్స్ని ఒక్కసారి ఆ ఐడియాను, ఆ సందర్భాన్ని ఈ పూట జ్ఞాపకం చేస్తాను. నాతో రండి. యెహోషువ గ్రంథం అది 7వ అధ్యాయం 3వ వచనంలో ఉంది. మరి దాన్ని ఆధారంగా చేసుకుని దేవుని దాసులు చక్కని సందేశం వినిపించారు అని నేను ఎరుగుదును. 13వ వచనం, క్షమించండి, 13వ వచనాన్ని ఆధారంగా చేసుకుని చెప్పారు. సేమ్ వర్డ్ ఇదివరకే ఇశ్రాయేలుకి ఇవ్వబడింది. నేను ఆ కాంటెక్స్లో ఈ వచనాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకసారి చూస్తారా? యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాను. మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనుక మిమ్మల్ని మీరు చెప్పండి పరిశుద్ధ పరుచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. 7:13లో కూడా అదే మాట ఉంది. రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకొనుడి. సరే, మరి ఆ కాంటెక్స్ని దేవుని దాసులు మీకు వివరించారు కాబట్టి నేను ఆ కాంటెక్స్లో కాకుండా అదే మాట వేరొక సందర్భంలో ఉన్నది చెప్పే ప్రయత్నం చేస్తాను. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం అందరం చదువుదాం. ఒక మారు అందరం ఒకసారి తెరిచిన వారు నాతో కలిసి చదవండి. మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయను గనక మిమ్మును మీరు పరిశుద్ధపరుచుకునడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. మా పరమ తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రాంతాలలో క్రీస్తునందు మా సహోదరుడు లూకా గారు, వారి కుటుంబం సువార్త దళం పరిచర్య పక్షాన ఈ ప్రాంతాలలో సేవ చేస్తూ ఉండగా మీరు గత కాలం అంతట్లో మీరు చూపిన కృపకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సంవత్సరం మీరిచ్చిన ఈ మంచి కూడికల కొరకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. మరి ఈ దినం, రేపు ఈ 2 దినాలు మీరు మాకు అనుగ్రహించిన కూడికల్లో నీ వాక్యం చేత మీ మేలు పొందినట్లు మీ కటాక్షం మా ఎడల చూపండి. మేము నేర్చుకోవలసిన పాఠాలను మాకు నేర్పించండి. ఇప్పటి వరకు నీ సేవకుని ద్వారా మీరు అందించిన తలంపులు మా ప్రియులు వారి మనసుల్లోనే ఉంచుకొని వాటిని అనుసరించినట్లు మీ కటాక్షం చూపండి. బలహీనుడను నిష్ప్రయోజకుడైన నీ దాసుడను నా మనసులో పరిపరి విధాల ఆలోచనలు అవి తిరుగుతూ ఉండగా, బాధిస్తూ ఉండగా మనసు నిలిపి నీ వాక్యంతో నీ ప్రజల ముందు నీ పక్షంగా నిలబడి పరిచర్య చేసే ఈ కృపా తరుణం నాకు ఇచ్చారు. మీకు స్తోత్రాలు. సహాయపడండి. క్రీస్తు ప్రభు పేర స్తోత్రించి ఆరాధించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, ఇశ్రాయేలీలు యెహోషువ నాయకత్వాన కనాను దేశంలో ప్రవేశించి స్వాధీనపరుచుకుని ఎవరికి రావలసిన వంతు వాళ్ళు తీసుకోవలసిన సమయం చాలా దగ్గరగా ఉంది. మళ్ళీ చెప్తాను. యెహోషువ నాయకత్వాన ఇశ్రాయేలు ప్రజలు కనాను దేశంలో ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకుని ఎవరికి రావలసిన వంతు వారు పంచుకోవలసిన గడియలు చాలా సమీపంగా ఉన్నాయి. ఇశ్రాయేలీలు కనాను ఎదురుగా కనబడుతున్నది. వారు యువతల వైపు షిత్తీములో ఉన్నారు. అవతల వైపు కనాను దేశం కనబడుతుంది. కానీ మధ్యలో వారి యోర్దాను నది అడ్డంగా ఉంది.
దాన్ని ఛేదించుకొని వారు కనాన దేశంలోనికి వెళ్ళాలి, దాన్ని స్వాధీనపరచుకోవాలి, దానిని పంచుకోవాలి. దేవుడిచ్చిన వాగ్దానం వారి జీవితంలో అనుభవించాలి. సరే, ఈ సత్యం నూతన నిబంధన క్రైస్తవుల దగ్గరికి వచ్చినప్పుడు ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, చెప్పండి. కనానును మనం దేంతో పోలుస్తాము చెప్పండి? కనాను దేంతో పోలుస్తాము? పరలోకంతో పోలుస్తాం. ఇది పాతకాలం నుంచి వస్తున్న ఒక తలంపు. దాని మీద ఎన్నో పాటలు వచ్చాయి, ప్రసంగాలు కూడా చేయబడ్డాయి. నేను కాదని చెప్పడం లేదు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో కూడా పాట ఉంటుంది, కానాన్ పురము కేబుదమా ఓనా సహోదరులారా అనే పాట కూడా ఉంది. అంటే కనాను దేశాన్ని పరలోకంతో పోల్చడం అది ట్రెడిషనల్ ఐడియా, నేనేం తప్పుపట్టడం లేదు. అది ఒక సాంప్రదాయకమైనటువంటి ఆలోచన, నేనేం తప్పుపట్టడం లేదు. కానీ నాకు తెలిసినంత వరకు బైబిల్ భాష్య పద్ధతి ప్రకారం కనాను దేశాన్ని పరలోకంతో పోల్చడానికి ససేమిరా పనికిరాదు. అదేంటండి అలా అంటావు అని మీరు అంటారా? నేను చెబితే అవును నిజమేనని మీరు అంటారు. చెప్తాను వినండి. వారు కనాను దేశంలో అడుగు పెట్టగానే అక్కడ వారి శత్రువులు ఉన్నారు కదా. కనానీయులు, హిత్తీయులు, హివ్వీలు, పెరిజీయులు, గిర్గేసీయులు, అమోరీయులు, యెబూసీయులు అని 7 భయంకరమైన తెగలు శత్రువులు ఉన్నారు అక్కడ. మరి మనం పరలోకం పోతే మనకి అక్కడ ఎవరు ఉంటారు శత్రువులు చెప్పండి? ఉంటారు అక్కడ ఎవరైనా? ఉండరే. వారు కనాను దేశంలో అడుగు పెట్టగానే యుద్ధాలు చేయవలసి వచ్చింది. యుద్ధాలు చెయ్యాలి, చేయకపోతే దాన్ని స్వాధీనపరచుకోలేరు. మరి మన పరలోక రాజ్యంలో ప్రవేశిస్తే మనం ఎవరితో యుద్ధాలు చేస్తామని చెప్పండి? యుద్ధాలు ఉంటాయి అక్కడ? ఏమన్నా యుద్ధాలు ఉండవు. వారు కనాను దేశంలో అడుగు పెట్టినప్పుడు ఏడుపు, కన్నీరు, కరువు, ఏమంటే కష్టాలు అన్నీ ఉన్నాయి వాళ్ళకు. మరి పరలోకంలో వాళ్ళు ప్రవేశించినప్పుడు కన్నీరు, కష్టము, కరువులు ఉంటాయి ఎక్కడ? ఏమైనా ఏం మాట్లాడరే? ఉండవు. మరి కనానును పరలోకంతో ఎట్లా పోల్చినామంటే ట్రెడిషనల్ ఐడియా. మరి కనాను దేంతో పోల్చవచ్చు అని అంటే కనానును పరలోకపు తొలి రుచితో పోల్చవచ్చు. అంటే తొలి రుచి వేరు, తర్వాత తిన్నది వేరు. అవునా కాదా? మీరంతా తొలి రుచి వస్తారుగా. కూర వండుతా గరిటతో ఇట్లా తీసి ఎడం చేతులు ఇట్లా పెట్టుకొని అని పిలుస్తారుగా అక్కలు మీరు. మరి ఎడం చేతితో ఏ రుచులు వస్తాయో మరి మీకు? దాన్ని ఫోర్త్ టేస్ట్ అంటాం, తొలి రుచి అంటాం. కానీ సంపూర్ణంగా అనుభవించడం కాదు. అర్థమైందండి? తొలి రుచి అంతే. కానీ అసలైతే తింటేనే దాని రుచిని మనం అనుభవించినట్టు లెక్క. కనుక పరలోకం కనానును ఈ రెండు పోల్చడానికి వీలు కుదరదు. కానీ మరి కనానును దేంతో పోల్చవచ్చు అంటే పరలోకమునకు తొలి రుచితో పోల్చవచ్చు. కానీ అసలైన పోలిక ఏంటనంటే కనానును నిజ క్రైస్తవ దీవెనలతో పోల్చవచ్చు, ట్రూ క్రిస్టియన్ బ్లెస్సింగ్స్ తో పోల్చవచ్చు. నిజమైన క్రైస్తవ జీవిత ఆశీర్వాదాలు పొందాలంటే అందులో మనం అడుగు పెడితే మన శత్రువులు ఉన్నారు. ఎవరి శత్రువు? సాతానుడు శత్రువు, లోకము శత్రువు, మన శరీరమే మనకు శత్రువు. నిజ క్రైస్తవ జీవితంలో అడుగు పెడితే మనం యుద్ధాలు చేయవలసి ఉంటుంది, ఒక పోరాట జీవితంలోకి రావాల్సి ఉంటుంది. కానీ నిజ క్రైస్తవ జీవితంలో అడుగు పెడితే పోరాటాలు ఉన్నాయి ఇక్కడ. అలాగనే కనాన్లో అడుగు పెట్టినప్పుడు కరువు, కష్టము, కన్నీళ్లు ఉన్నాయి. నిజ క్రైస్తవ జీవితాన్ని స్వాధీనపరుచుకుంటున్నప్పుడు కష్టము, కరువు, కన్నీరు మన జీవితంలో సర్వసాధారణంగా ఉంటాయి. కనుక వారి ఎదురుగా ఉన్న కనాను ఏమండి వారికి పరలోకమును తొలి రుచి అయితే మనం స్వాధీనపరచుకోవలసిన మన కనాను నిజ క్రైస్తవ జీవితం, దాన్ని స్వాధీనపరచుకోవాలి క్రైస్తవులు. వారి కనాను పరలోకములకు తొలి రుచి అంతే. మన ముందున్నటువంటి కనాను నిజ క్రైస్తవ జీవితం, దాన్ని స్వాధీనపరచుకోవాలి. అయితే అక్కడ కనానుకు అడ్డం యోర్దాను నది ఉంటేను ఇక్కడ నిజ క్రైస్తవ జీవితానికి అడ్డం ఏదో యోర్దాను ఉంటుంది. నిజ క్రైస్తవుడుగా బ్రతకాలని ఉంటుంది, నిజ క్రైస్తవురాలుగా జీవించాలని ఉంటుంది. ఏదో బలహీనత, ఏదో ఒక అలవాటు, ఏదో ఒక కష్టం, ఏదో ఒక సమస్య ఆ నిజ క్రైస్తవ జీవితాన్ని అనుభవించకుండా చేస్తుంది మనల్ని. ఇక్కడ కూర్చున్న వారంతా గుండె మీద చేసుకుని నిజ క్రైస్తవ జీవితంలో అడుగుపెట్టాను, నిజ క్రైస్తవ్యాన్ని నేను సంపూర్ణంగా అనుభవిస్తున్నాను అని గుండె మీద చేసుకుని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రయత్నం చేస్తున్నాం, స్ట్రగుల్ అవుతున్నాం.
కానీ నిజంగా పూర్తిగా నిజ క్రైస్తవ జీవితం పూర్తిగా అనుభవంలోకి రావడం లేదు. ఏదో బలహీనత, ఏదో అలవాటు, ఏదో కష్టం, ఏదో సమస్య, ఇబ్బంది పడుతుందని అందరూ చెప్తాం. కానీ లేదండి, నిజ క్రైస్తవ జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించేస్తున్నాను నేను, దాంట్లో ఉన్న ప్రతి ఆశీర్వాదం అనిపిస్తున్నానని గుడ్డు మీద చేసుకొని చెప్పండి. ఒకవేళ అది అబద్ధం అయితే మీరు గుండాలు తెచ్చిపోతే పూచి నాది కాదు. అది గుండె మీద చేసుకొని చెప్పురాని ఎందుకంటారంటే అబద్ధం ఆడితే గుండెలు చచ్చిపోతావని, భయంతో నిజం చెప్తావని గుండె మీద చేసుకొని చెప్పంటారు. అందుకని గుండె మీద చేసుకొని ఎందుకు చెప్పన్నానంటే నిజ క్రైస్తవ జీవితాన్ని పూర్ణంగా సంపూర్ణంగా అనుభవిస్తున్నామా అంటే లేదు, స్ట్రగుల్ అవుతున్నాం. దాని కొరకు మనం పోరాటం చేస్తున్నాం, అందుకొరకు నలిగిపోతున్నాం. పౌలు లాంటోడు అన్నాడండి, నువ్వు నేను సంపూర్ణ సిద్ధి పొందానని అనుకోవడం లేదు, నేను ఎప్పటికే గెలిచానని అనుకోవడం లేదు, ఎప్పటికే నేను పొందానని నేను అనుకోవడం లేదు, ఎక్కడికే గెలిచానని అనుకోవడం లేదు. స్ట్రగుల్ అవుతున్నా, పోరాటం చేస్తున్నా, స్ట్రగుల్ అవుతున్నా నా లోపలని. కనుక నా ప్రియ సహోదర సహోదరులారా వినండి, వారు కనానుకు అడుగు పెట్టడానికి వారికి యోర్దాను అడ్డమైంది. ఈ రోజు నిజ క్రైస్తవ జీవితాన్ని స్వతంత్రించుకోవడానికి ఎవరి యోర్దాలు వారికి ఉంటాయి. అన్న బాగా భక్తి చేయాలని ఉంది కానీ మా ఆయన వల్ల నాకు అవ్వడం లేదని చెప్పిన అక్కర్లేరు సమాజంలో. నేను బాగా భక్తి చేయాలని ఉంది కానండి, నా కడుపున పుట్టిన పిల్లల వల్లనే నాకు మనస్తాపం ఎక్కువై నేను సరిగా భక్తి చేయలేకపోతున్నానని చెప్పుకున్న తల్లిదండ్రులు లేరా సమాజంలో. నేను బాగా సేవ చేయాలని ఉందండి కానీ స్ట్రగుల్ అవుతున్నాను కానీ అవ్వటం లేదండి, ఏదో సమస్య నన్ను వెనక లాగుతూనే ఉందని చెప్పే వినండి విశ్వాసులు లేరా సమాజంలో, సేవకులు లేరా. కానీ ఎవరి యోర్దాలు వారికి ఉన్నాయి. నా యోర్దాను నాది చెప్పరే, నీ యోర్దాను నీది. ప్రతి వారికి ఒక యోర్దాను ఉంది. మన కణాలను స్వతంత్రించుకోవడానికి అది అడ్డంగా నిలబడింది. దాన్ని ఛేదించుకొని పోవటమే రావాలి. దాన్ని ఛేదించుకొని పోవడానికి దేవుడిచ్చినటువంటి ఒక 5 సూత్రాలలో ఏమండి ఈ 3 వెర్స్లో ఉన్నది 5వ సూత్రం అన్నమాట. ఈ 5వ సూత్రం దగ్గర రావాలంటే ముందున్న 4 సూత్రాలు పాటించడం మనకి రావాలి. మీరంతా ఉన్నారా? అర్థమవుతుందా నా భాష? అమ్మ, మన కణాలలో మనం అడుగుపెట్టి దాన్ని స్వాధీనపరచుకొని దీవించబడాలంటే, నిజ క్రైస్తవ జీవితంలో అడుగుపెట్టి దాన్ని స్వాధీనపరచుకొని జీవించాలనంటే మన యోర్దాను మనం ఛేదించుకొని దాంట్లోంచి బయటికి పోవాలి అని అంటే 5 సూత్రాలు ఉన్నాయి. అది ప్రభువే ఇచ్చిన సూత్రాలు. యెహోషువ ఆనాటి ఇశ్రాయేలీయులకు పెద్దలకు చెప్పినాడు. ఈరోజు అదే సూత్రాలు 5 సూత్రాలు వినండి ప్రియులారా. నా ముందు 20 నిమిషాల టైం ఉంది. ఒక్కొక్క సూత్రానికి 4 నిమిషాలు చెప్పున నేను 5 సూత్రాలు చెప్పి ముగించేస్తాను. ఇక్కడ ఉన్నారా లేదా? రండి. మొదటి సూత్రం ఏంటంటే యెహోషువ గ్రంథం చదువుతున్నాను చూడండి ప్రియులారా. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును లేవీయులైన యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. ఈ ఒక్క వచనంలోనే 3 సూత్రాలు ఉన్నాయండి. అందులో మొదటి సూత్రం ఏంటనంటే లిఫ్ట్ అప్ ద ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్. మీరు నిబంధన మందసాన్ని పైకెత్తండి, మోసుకుని పైకెత్తండి. అంటే అర్థం ఏంటో చెప్తాను. నిబంధన మందసం అంటే మరేమో కాదండి, అది మన ప్రభువైన యేసుక్రీస్తుకే సాదృశ్యం. ద కవెనెంట్ ఆఫ్ ద ఆర్క్ ఆఫ్ కవెనెంట్ ఈజ్ నథింగ్ బట్ జీసస్ క్రైస్ట్. ఎందుకు ఆ మాట చెప్పాల్సి వస్తుంది? తమ్ముడు తగ్గించి ఉంచునన్న, నేను మధ్య మధ్యలో సౌండ్ బాక్స్ పెంచుకుంటాను, గొంతులో ఉంది యాంప్లిఫైర్ నాకు. మీరు గట్టిగా పెద్ద శబ్దాలు వినాలనేది ఏదో పెద్ద మాయిదారోగం అయింది మనకి. ఎంత తక్కువ శబ్దంతో వింటే మనసు ఆలోచించగలుగుతాం, ఎక్కువ శబ్దాలతో వింటే మనసు ఆలోచించదు అనమాట. మనకేమొచ్చిందంటే గట్టిగా ఉండాలి శబ్దాలు. అంటే తమ్ముళ్ళు వాళ్ళ సౌండ్ ఎంత బాగా పనిచేస్తుందో వాళ్ళు చూపించగలరు. తమ్ముడు రాత్రి చూపిద్దురులేండి ఖచ్చితంగా. అది బయట పీకి కాబట్టి అక్కడ ఎక్కువ శబ్దాలు అవసరం, ఇక్కడ పెద్ద అవసరం లేదు. ఏమంటే అవసరం వచ్చినా నేను అరుచుకుంటా. అర్థమవుతుందా? నిబంధన మందసాన్ని ఏం చేయాలి? మోసుకొని దాని పైకెత్తాలి లేవీయులు. లిఫ్ట్ అప్ ద ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్. కనుక నిబంధన మందసం అంటే ప్రభువైన యేసుక్రీస్తుకే సాదృశ్యం. ఎట్లా చెప్తాను వినండి. నిబంధన మందసంలో 3 వస్తువులు ఉన్నాయి. అందులో మొదటి వస్తువు పగిలిపోయిన రాతి పలకలు ఉన్నాయి.
అదేంటో తెలుసండి, అది వాక్యమైన యేసుక్రీస్తుకే సాదృశ్యం. ఒకటి. నెంబర్ 2, రెండవ సంగతి, అందులో ఏముంది మరో వస్తువు అని అంటే మన్నా కలిగిన పాత్ర ఉంది. అది దేనికి సాదృశ్యం అంటే జీవాహారమైన యేసుక్రీస్తుకే సాదృశ్యం. అందులో చిగురించిన అహరోను కర్ర ఉంది. అది దేనికి సాదృశ్యం అని అంటే అది పునరుత్థానుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకే సాదృశ్యం. వాక్యమైన దేవుడు, జీవాహారమైన దేవుడు, పునరుత్థానుడైన దేవుడైన యేసుక్రీస్తు ప్రభుకే అవి సాదృశ్యం. అలాగే మనుషుల వైపు ఆలోచించుకుంటే రాతి పలకలు ఎందుకు పగిలిపోయినాయి అంటే ఇశ్రాయేలు విగ్రహారాధన వల్ల పగిలిపోయినాయి. వింటున్నారా లేదా? మన్నా కలిగిన పాత్ర ఎందుకు వచ్చింది అంటే దేవుడిచ్చిన మన్నాతో తృప్తి చెందలేదు కనుక అది పెట్టమన్నాడు దేవుడు. అలాగనే చిగురించిన అహరోను కర్ర ఎందుకు వచ్చింది? దేవుడిచ్చిన నాయకత్వమే తిరుగుబాటు చేశారు కాబట్టి అది లోపలికి వచ్చింది. నేను మనుషుల వైపు నేను చెప్పడం లేదు. మనుషుల వైపు నుంచి చెప్పవలసి వస్తే నిబంధన మందసములోని వస్తువులు దేవుని ప్రజల పాపాన్ని జ్ఞాపకం చేస్తాయి. అందుకే దాని మీద ప్రాయశ్చిత్తార్థ పండుగ రోజున ఆ కరుణాపీఠం మీద రక్తం ఎందుకు చిలకరించమన్నాడంటే ఆ మూడింటిని బట్టి దేవుని కోపం నిబంధన మందసం నుంచి అలాగ పాలెంలోకి వస్తే ప్రజలు తెచ్చిపోతారు. దేవుని ఉగ్రత వారి మీదకి వస్తుంది. అందుకని కరుణాపీఠం మీద ప్రాయశ్చిత్తార్థ పండుగ రోజున ఆ రక్తమును చిలకరించమన్నాడు. అందుకని నేను హ్యూమన్ పార్ట్ పడి చెప్పడం లేదు. ఇప్పుడు ఆ 3 వస్తువులు ఏం చెప్తున్నాయంటే వాక్యమైన క్రీస్తు, జీవాహారమైన క్రీస్తు, మూడో మాట ఏంటంటే బాబు పునరుత్థానుడైన క్రీస్తు. ఆ 3 కలిపితే నిబంధన మందసం. నిబంధన మందసం పైకెత్తండి అంటే మీ యోర్దానుని మీరు ఛేదించుకోవాలి అంటే, మీ యోర్దాను మీరు దాటి ముందుకు పోవాలి అని అంటే మీరంటే యేసును పైకెత్తడం నేర్చుకోండి. ఏంటమ్మా ఎవరిని పైకెత్తడం నేర్చుకోవాలి? యేసును పైకెత్తడం నేర్చుకోండి. ఈ రోజున క్రైస్తవులుగా పట్టిన ఒక దౌర్భాగ్యం, బలహీనత ఏంటంటే యేసును పైకెత్తడం మాట ఏమో కానీ మనల్ని మాత్రం బాగా పైకెత్తుకుంటాం. చెప్పండి, అయ్యగారు తరడరడ ఏమండి ఏదో ఉంటుంది కదా వెనకాల అయ్యగారికి తలకాయ ఉంటుంది, తోక ఉంటుంది. ఈ రోజున అయ్యగారులమైన మనకు తలకాయ లేకపోయినా తల కొట్టేసినట్టు అయిపోతుంది. తోక లేకపోయినా మనం ఏదో ఏమండి పనికి మాలం అన్న మనుషులు అనుకుంటారు. తోకలు పెడతాం, తలకాయలు పెడతాం. ఇవన్నీ అవసరం. చదువుకున్నాడు పెట్టుకోవడం లేదు. ఏమి చదవకపోయినా మీ వైపు సంగతి తెలియదు, మా వైపు సంగతి చెప్తున్నాను. ఏం చదివాడు రా బాబు అంటే ఆడేం చదివాడన్న పాలిటెక్నిక్ కూడా పాస్ అవ్వలేదు. మరి ఏంటి పేరు మీద రవడా ఉంది అంట. రవడంటే తెలుసా? రెవరెండ్ డాక్టర్ అంట. అరే పాలిటెక్నిక్ కూడా అవ్వలేదు, మరి రెవడ ఎట్లా వచ్చిందని అంటే పెట్టారు అది అంతే. ఏమంటది? లేకపోతే సేవ చేయలేమా, లేకపోతే అది లేకపోతే దేవుని పనికి రావని దేవుడు అన్నాడు. ఏమో ఎందుకంటే మేము గొప్ప చేయబడాలి మనుషుల ముందు. మనుషులు మమ్మల్ని గుర్తించాలి, మనుషులు మమ్మల్ని గౌరవించాలి, మనుషులు మమ్మల్ని సన్మానించాలి, మనుషులు మమ్మల్ని గమనించాలి. ఎక్కడి నుంచి వచ్చిందో మనకు తెలియదు కానీ దౌర్భాగ్యం ఇది బాగా పిచ్చరైపోయింది. నేను అంటాను, బాప్తిసం ఇచ్చి యోహాను లాంటి వాడు అన్నాడు. యోహాను సువార్త 3:30 ఆయన అంటాడు, ఆయన హెచ్చవలసి ఉన్నది, చెప్పండి, నేను తగ్గవలసి. అరే బాప్తిసం ఇచ్చి యోహాను ఎట్లాంటి వాడని యేసయ్య అన్నాడంటే స్త్రీలు కనినటువంటి వారిలో బాప్తిసం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు ఎవడనో పుట్టలేదని ప్రభువే నోరారా చెప్తే అటువంటి గొప్పవాడు అంటున్నాడు నా యేసు హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది అని అంటుంటే మరి మనం ఏంటంటే హెచ్చిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. యోర్దాన్లు అందుకే మన ముందు పొర్లు పారుతున్నాయి, అవి ఛేదించలేకపోతున్నాం, మన కణాల్లో అడుగు పెట్టలేకపోతున్నాం. అర్థమవుతున్నదా? ఆయన హెచ్చించడం రావాలి. ఏమంటే ఆయన హెచ్చించడం రావాలి. ఒకవేళ బాగా మనం మాట్లాడేమనుకోండి, ఎంత బాగా మాట్లాడామంటే తమాషాలు అనుకుంటున్నావు నేనంటే అది కాదు. బాగా మాట్లాడావు, నేనే మాట్లాడాను బ్రదర్, నా ప్రభు ఏ మాటలు ఇచ్చాడు అది చెప్పాను. మరి మహిమ ఏమైనా చెల్లిస్తే ఆయన చెల్లించండి, నాకు కాదు. మీరు బాగా చేశారన్నా ఈ కార్యం అనంటే నేనేం చేశానండి, ఆయన సామర్థ్యం ఇచ్చాడు కనుక ఏదో చేయగలిగాను, లేకపోతే నేనేం చేయగలుగుతాను, నీలాంటోడిని నాలాంటి అందరిలాంటోడిని అని చెప్పి మహిమ ఆయన తోసేయచ్చుగా, అది రాదు. మేమంటే ఏమనుకుంటున్నారండి, మా వల్లండి గమనింపులు కావాలి, గుర్తింపులు కావాలి, గౌరవింపులు కావాలి, పొగిడింపులు కావాలి. మా వైపు సామెత ఉంటుందిలేండి, చెప్పమంటారా? కూరక తాలింపు, బట్టల జాడింపు, ఈ తెలుగు వాళ్ళకి పొగిడింపు లేకపోతే బతకలేరంట.
అవునండి, ఈరోజు పొగిడింపులుగా పోయింది కనిష్టంగా. లేకపోతే యూట్యూబ్ల మీద ఈ హంగులేమిటి, హార్బాలేమిటి, ఎచ్చులేమిటి, ఇవన్నీ పొగట్టలు పిచ్చి కాదు. ఎవడు మెచ్చుకుంటాడని ఇట్లా చేస్తున్నాం మనం, ఎవరికి మహిమొస్తుందని చేస్తున్నాం ఈ పనులని. కనీసం ఆలోచించే వాళ్ళు లేకపోవడం చేత అది వాళ్ళతో పోలేదు, క్రైస్తవ సమాజం అంతటి వచ్చింది ఊరిప్పుడు. ఇది ఆలోచించాలని కోరుతున్నాను. లిఫ్ట్ అప్ క్రైస్ట్, క్రీస్తుల పైకెత్తండి. యేసయ్య ఒక మాట అన్నాడు యోహాను సువార్త 12వ అధ్యాయంలో, మీరు నన్ను ఎత్తండిరా బాబు, నన్ను పైకెత్తండిరా బాబు, నేను ఏదో చేసుకుంటాను అన్నాడు. ఏమన్నాడు చూస్తాను చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయంలో 32వ వచనం ఇలా రాసి ఉంది. యోహాను సువార్త 12:32, నేను భూమి మీద నుంచి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందునని చెప్పాను. అది శిలువ మీద ఆయన పొందవలసిన శిలువ శ్రమే కాదన్ను. భూమి మీద నుంచి ఆయన శిలువలో పైకెత్తబడ్డాడు. మోషే అరణ్యములో సర్పమెత్తినట్లు ఈయన కూడా పైకెత్తబడ్డాడు, అనేకులు ఆకర్షించుకున్నాడు. ఆయన శిలువ మీద ఎత్తబడ్డమే కాదు, మన జీవితాల్లోంచి, మన మాటల్లోంచి, మన క్రియలలోంచి, మన ప్రవర్తనలోంచి ఆయన పైకెత్తడం మనకు బాగా వస్తే ఆయనే అనేకులను ఆకర్షించుకుంటాడు. ఇప్పుడు నా పాయింట్ ఏంటనంటే, మన యోర్దానులో మనం ఛేదించుకొని ముందుకు పోవాలి అంటే యేసును పైకెత్తడం నేర్చుకోండి. నేను కాదు, మేము కాదు, ఆయన. మళ్ళీ 115వ కీర్తన 1వ వచనం చెప్పండి చన్నామనుకోండి, మాకు కాదు యెహోవా. మరి బైబిల్లో శ్లోకాలు ఇవన్నీ ఏమైనా? శ్లోకం అంటే ఏంటో చెప్పనా? అర్థం కానిది, అనుభవానికి రానిది అదే శ్లోకం. ఇది అర్థం కాలేదు, అనుభవానికి రా. మాకు కాదు యెహోవా, మాకు కాదని అంటాం, కానీ ఎక్కడో మాకు మహిమ రావాలని కోరుతాం అన్నట్టు. ఎట్లా అండి, ఎట్లా కుదురుతుంది? అందుకే యోర్దానులు అడ్డమై పొర్లి ప్రవహిస్తున్నాయి మన ముందు, దాటనివ్వటంలా. ఇది మొదటి సంగతి. మొదటి నియమం ఏంటనంటే, మొదటి మాట యేసును పైకెత్తండి, అది మనం అర్థం చేసుకోవాలి. అక్కడ నిబంధన మందసాన్ని పైకెత్తండి అన్నాడు. రెండో మాట చెప్తాను చూడండి. రెండో మాట ఏమన్నాడంటే, యాజకులైన లేవీయులు, యెహోషువ 3:3లో యాజకులైన లేవీయులు మోసుకొని పోవటం చూచినప్పుడు, చూడండి దాన్ని కొంచెం, నిబంధన మందసం ఎత్తారుగా యాజకులైన లేవీయులు, తనకు చూడండి. ఇది మనకేం అర్థం ఇస్తుందంటే, లుక్ ఎట్ హిమ్, ఆయన వైపు చూడండి. మీ యోర్దాను ఛేదించడానికి లుక్ ఎట్ హిమ్, ఆయన వైపు చూడండి. మీకు మంచి విషయం చెప్పనా? క్రైస్తవ భక్తి చూపుతో మొదలవుతుంది, క్రైస్తవ భక్తి చూపుతోనే కొనసాగించబడుతుంది, క్రైస్తవ భక్తి చూపుతోనే అది ముగించబడుతుంది. లేఖనములో ఈ సత్యం భలే స్పష్టంగా రాసి ఉందండి. చూడటముతోనే భక్తి ఆరంభం, చూడటముతోనే భక్తి కొనసాగింపు, చూడటముతోనే భక్తికి ముగింపు వస్తుంది. మనం చదువుతాం ప్రియులారా, లేఖనాల్లో ఈ విషయం బాగా ఎరుగుతాం మనం. యెషయా గ్రంథంలో రాసి ఉంటుంది, ప్రభువులకు అన్నాడు, బూదిగంత నివాసులారా, చెప్పండి తర్వాత మాట, నా వైపు చూచి మీరు ఏం పొందండి? రక్షణ పొందండి. బూదిగంత నివాసులారా, నా వైపు చూచి మీరు రక్షణ పొందండి అన్నాడు. అన్న తర్వాత హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో విశ్వాసమైన కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూడండి అన్నాడు. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన చూతము, ఆయన చూచినప్పుడు ఆయన పోలి ఉందుము అన్నాడు. అంటే అది మన భక్తికి ముగింపు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన చూస్తాం, మన భక్తి కొనసాగింపు. ఆయన చూస్తూ మన భక్తిని కొనసాగించాలి. మన భక్తికి ఆరంభం, బూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి అన్నాడు. ఇది ఆ భక్తికి ఆరంభం. ఆరంభమైన చెప్పండి, కొనసాగింపైనా చెప్పండి, ముగింపైన యేసు వైపు చూస్తూ బ్రతకడం రావాలి. ఈరోజు యేసు వైపు చూస్తూనే మొదలెడతాం, కానీ ఎక్కడో డిస్ట్రాక్ట్ అవుతాం. పెడచూపులు, పక్క చూపులు వచ్చేస్తున్నాడు. ఎట్లా వస్తాయి చెప్తాను, మంచి ఇలస్ట్రేషన్ బైబిల్లో. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో యేసు ప్రభు తన శిష్యులు అన్నాడు, మీరు అవతలకు వెళ్ళండి సముద్రపు ఆవలకు, నేను తర్వాత వస్తానని చెప్పి ఆయన కొండకి ప్రార్థన చేసుకున్నారు. సరే, వీరు వెళ్ళిన తర్వాత, వింటున్నారా ఈ మాట? వీరు వెళ్ళిన తర్వాత సముద్రం మీద గాలి రేగింది, తుఫాను వచ్చింది, అలలు వచ్చి ధోనిని కొడతా ఉన్నాయి. పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రభు ఏమో కొండకి ప్రార్థన చేసుకుంటున్నారు, వీళ్ళేమో సముద్రంలో తెప్పలబడుతున్నారు. ప్రభు ప్రార్థన అంతా ముగించిన తర్వాత ఆ రాత్రి చూడగానే 4వ జామున శిష్యుల ఇబ్బంది అతను కనబడుతున్నా బలి విడ్డూరం అనిపించింది.
ఎందుకు విడ్డూరం అంటే రాత్రిలో వీళ్ళు చాలా దూరం సాయంత్రం బయలుదేరి వెళ్ళారుగా, చాలా దూరం వెళ్ళి ఉంటారుగా. మరి అంత దూరంలో తన శిష్యులు పడుతున్న పాటలు ఎట్లా చూడగలిగినాడు ఆయన? అది రాత్రి కదా. ఇప్పుడు వాళ్ళు దూరంగా పోయి ఆ చీకట్లో వాళ్ళు పడే పాటలు ఎట్లా చూడగలిగినాడు ఆయన? దేవుడు అంటున్నాడు, నీవండి నా పిల్లలు పడే కష్టాలు చూసే విషయంలో దూరం ఎంతైనా దూరం ఆపలేదు నన్ను చూడడానికి. చీకటి అంటే అల్లుకున్న చీకటి కూడా నన్ను ఆపలేదు. నా పిల్లలు పడే కష్టం చూసేదానికి దూరము నాకు అడ్డం కాదు, చీకటి నాకు అడ్డం కాదు. మనం అనుకుంటాం దేవుడు చూడడం లేదు, దేవుడు పట్టించుకోవడం లేదు, అంత నెత్తి మీద బరువులన్నీ నా నెత్తి మీదే ఉన్నాయని ఊసురో మన మొఖాలేసుకుని కూర్చుంటారు మన వాళ్ళంతా. దేవుడు నువ్వు పడే కష్టాలు చూసే విషయంలో ఎంత దూరమైనా ఆయన చూడడానికి అది అడ్డం కాదు, ఎంత చీకటైనా చూడడానికి ఆయనకు అడ్డం కాదు. చూస్తున్నాడు ఆయన. చూసి ఆ రాత్రి 4వ జామున నీళ్ళ మీద నడిచి వస్తున్నాడు. ఇక్కడ ఒక ఆత్మీయ పాఠం నేర్చుకోవాలి మనం. రాత్రంతా ప్రార్థన చేసుకున్న వాడు నీళ్ళ మీద నడిచొస్తున్నాడు. ప్రార్థన లేని 12 మంది క్రైస్తవులు ఈ సముద్రంలో ఉప్పు నీళ్ళు తాగుతున్నారు. వీళ్ళని ప్రార్థన చేసుకునే క్రైస్తవులు సమస్యల మీద నడవగలరు, ప్రార్థన లేని క్రైస్తవ సమస్యలు మునిగి తేలుతుంటారు. అంతే తేడా, ఇంకేం లేదు. ఇంకో విషయం చెప్పనా? ప్రభు నీళ్ళ మీద నడిచొస్తుంటే ఏమనుకుంటున్నారమ్మా? ఆయన చూసి భూతం అనుకుంటున్నారు. ఇది మనుషులకు ఉన్న మైదా రోగం. ఏంటో చెప్పనా? ఇది మనుషులు ఎట్లాంటి వాళ్ళు అంటే వెలుగును చూస్తారు చీకటి అనుకుంటారు, చీకటి చూస్తారు వెలుగు అనుకుంటారు. వీళ్ళని పగలు చూస్తారు, అమ్మ వీళ్ళని చీకటి అంటే చీకటితో పగలు అంటారు. మేలు చూస్తారు కీడని అంటారు, కీడుని చూస్తారు మేలుని అనుకుంటారు. తీపిని చూస్తారు చేదుని అనుకుంటారు, చేదుని చూస్తారు తీపిని అనుకుంటారు. ఇదే నా సొంత వేదాంతం కాదు. ఎప్పుడో యెషయా చెప్పాడు మనుషులకు ఉన్న దౌర్భాగ్యం ఇదని. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 19-20లో రాసి ఉంటుంది. ఏమంటాడు తెలుసా? పగలు జీవ చీకటి అనియు, చీకటికి పగలనియు, మేలు కీడనియు, కీడు మేలనియు, అలాగనే చేదు తీపనియు, తీపి చేదుని ఎంచుకొని వీరు శ్రమ అన్నాడు. ఇది యెషయా గారి వేదాంతం. నాకు వేదాంతం ఉంది. నా వేదాంతం బైబిల్ ఎక్కడ ఉందని అనకండి, ఇది నా వేదాంతం అని ముందే చెప్తున్నానుగా. మనుషులు అట్లాంటి వాళ్ళంటే తాడును చూస్తారు పావుని అనుకుంటారు, పావును చూస్తారు చెప్పండి ఏమనుకుంటారు? తాడని అనుకుంటారు. దేవుడు చూస్తారు దెయ్యం అనుకుంటారు, దెయ్యం చూస్తారు దేవుడు అనుకుంటారు. ఇది మనుషులకు శాశ్వత కాలం నుంచి వస్తున్నటువంటి సమస్య. ఇదే కొత్త సమస్య ఏం కాదు. సరే, ప్రభు వారి సమస్యను చూసి ఏమన్నాడు తెలుసా అండి? ధైర్యం తెచ్చుకోండి, నేనే భయపడకండి అన్నాడు. అమ్మ ఏమన్నాడు? ధైర్యం తెచ్చుకునండి, నేనే భయపడకుడి అన్నాడు. సరే, ఈ 12 మందిలో అమ్మ వింటున్న ఒక గాబరా దాసు ఉన్నాడు. తెలుసుగా మీకు ఆయన ఎవరు? బొబ్బులోడు. ఏమన్నా గాబరా పడే వాళ్ళని మా వైపు బొబ్బులోడు అంటాం. మేము బొబ్బులోడు లాగా ఏంట్రా అంత గాబరా అంటుంటాం. చాలా తొందరపడ్డాడు ఆయన. ప్రభువా నీవే అయితే నేల మీద నడిచి వచ్చుటకు నాకు సెలవిమ్మన్నాడా మాకు సెలవిమ్మన్నాడు? చెప్పండి. నాకా మాకా? క్రైస్తవ్యంలో నాకు చెడ్డ పదం. నేను నాది నాకు అది క్రైస్తవ్యానికి మంచి పదాలు కాదు. క్రైస్తవ్యానికి మంచి పదాలు మనది మనము మనకు మంచి పదాలు. పరలోకమందున నా తండ్రి నీ నామం పరిశుద్ధపరచను గాక అని ప్రార్థించమన్నాడా? పరలోకమందున మా తండ్రి అని ప్రార్థించమన్నాడు? చెప్పండి నాకు. మా తండ్రా నా తండ్రా? మా తండ్రి. కలెక్టివ్ గా ఉండాలి దేవుని పిల్లలు అంటే. ఏమండి? మేము మనది మనకు మంచి మాట, నేను నాది నాకు సెల్ఫీ చెడ్డ మాట. ఇప్పుడు ఏమంటే పేతురు అడిగింది, నేను మాకు సెలవిమ్మా మాకు సెలవిమ్మా మాకు అని ఉంటే ఎంత బాగుండునండి. అంత 2 అబ్బాయిలు అంటే ఒకటి చెయ్యి ఒకటి పట్టుకొని ఒకటి బొచ్చ మీద ఒకటి చేతులు వేసుకుని సంతోషంగా నేల మీద 12 మంది నడిస్తే ఎంత కాన్ఫిడెన్స్ వచ్చునో ఈ 12 మందికి. కానీ పేతురు అట్లా నాకు సెలవిమ్మన్నాడు. సరే రా అన్నాడు. రాగానే ఇప్పుడు పేతురు దోణి మీంచి వింటున్నారా లేదా మీరు? ఇప్పుడు సముద్రం మీద పాదాలు మోపాడు, నడుస్తున్నాడు. నేను అనుకుంటాను నడవగానే వెనకాలన్న 11 ఒరే పేతురు అన్నయ్య నేల మీద నడుస్తుంటే ఖాళీగా కూర్చున్నారట దేవుని స్తోత్రం చెప్పండి. మీరు కాదు, అక్కడ చెప్తున్నాను. బాగా అలవాటు అయిపోయింది క్రైస్తవులు పొలోమని అల్లి అరవటం. అదే నువ్వు ఏం అరిచుంటారేమో. పేతురు పేతురా మజా కలరా? నేను ఎప్పుడో స్పెషలే అనుకున్నాడు. ఇట్లా చూసి వెళ్తుంటే పేతురని నీళ్ళ మీద నడుస్తుంటే హల్లెలూయా అని చెప్పి ఆగిపోయి కొట్టండ్రా చప్పట్లు అన్నారేమో, కుట్టారేమో.
అందులో నియో పెంతెకొస్తోడు ఉంటే, నియో పెంతెకొస్తోలు ఉంటారులేండి, ఆంధ్రాలో కూడా ఉన్నారు. వాళ్ళు విజలు కూడా వేస్తుంటారు ఆరాధనలో, నియో పెంతెకొస్తల్స్ అంటారు వాళ్ళని. అరే పేతురు ఇలాంటి వాడు నడుస్తుంటే కాలి కూడా సీటి కొట్టండ్రా ఖుషిమని ఇస్తుంటారు. పేతురు ఇదేంటారు నాయన, హల్లెలూయా నడిచారు, చప్పట్లు కొట్టేశారు, సీటీలు కొట్టారు. ఎంతకు నేనేనా ఇవి నీలేనా? ఏంటమ్మా, నేనేనా, నేను నడుస్తున్నది నేల మీద. నన్ను ఎప్పుడైతే నేల వైపు చూసినాడో ప్రభు అందుకే మాట అన్నారు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావు, నా మీద నుంచి చూపులు మరల్చావు, నేల మీదకి పెట్టుకున్నావు, సందేహానికి గురయ్యావు, మునిగిపోయి నశించిపోవలసిన పరిస్థితికి వచ్చింది జీవితం. ఈరోజు చాలా మంది క్రైస్తవుల జీవితం అట్లానే ఉన్నాయండి. రక్షించబడిన మొదట్లో ఆయన మీదే చూపులు పెట్టాం, కానీ కొనసాగింపులో చూపులు డిస్ట్రాక్ట్ అయిపోయినాయి, ఇటో చూస్తూ ఉన్నాం. నా సోదరి స్నేహితులారు అంటున్నాడు, మీ యోర్దాను ఛేదించుకొని మీరు కనానికి వచ్చే దాన్ని స్వతంత్రించుకోవాలంటే, మీ యోర్దాను మీరు ఛేదించుకొని మీ నిజ క్రైస్తవ జీవితాన్ని స్వాధీనపరచుకోవాలంటే యేసును పైకెత్తండి. రెండో మాట యేసు వైపే చూడండి. మూడో మాట చెప్తాను రండి, ఇంకా నా ముందు 8 నిమిషాలు టైం ఉంది. చూస్తాను యెహోషువ గ్రంథం 3వ అధ్యాయంలో చూడండి, 3వ వచనంలో ఏమన్నాడు, యాజకుల లేవీలు మోసుకుని పోవడం చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. దాని వెంబడి ఫాలో క్రైస్ట్, క్రీస్తుని వెంబడించండి. వాళ్ళేమో నిబంధన మందసం వెంబడి వెళ్ళండి, మనమేమో క్రీస్తుని వెంబడించాలి. సోదరి స్నేహితులారా, మనం పిలువబడిందే ప్రభుని వెంబడించడానికి. మీకు ఒక విషయం చెప్పనా, వెంబడించడం అనే సత్యం విడిచిపెట్టడంతో కలిసి ఉంటుంది. వెంబడించడం అనే సత్యం విడిచిపెట్టడంతో కలిసి ఉంటుంది. విడిచిపెట్టవలసిన వాడిని విడిచిపెట్టకుండా వెంబడించడం అనేది అవ్వదు. పేతురు ఆంధ్రేయుని ప్రభు పిలిచాడు, నన్ను వెంబడించండి, మిమ్మల్ని మనుషుల పట్ల జాలరుగా చేస్తానంటే వారు వలను విడిచిపెట్టి ప్రభుని వెంబడించారట. ధోనిని వల్ల విడిచిపెట్టే ప్రభుని వెంబడించారట. తర్వాత యోహాను యాకోబులు అక్కడ ఉన్నారు, బాబు నన్ను వెంబడించండి, మిమ్మల్ని మనుషుల పట్ల జాలరుగా చేస్తానంటే వారు తమ తండ్రిని తమ ధోనిని విడిచిపెట్టే ప్రభుని వెంబడించారట. మత్తయి సువార్త 9:9లో మీరు నన్ను వెంబడించవయ్యాను ప్రభు మత్తయిని పిలిస్తే ఆ డబ్బు సంచిని ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టే ప్రభుని వెంబడించాడు. సమరయ స్త్రీ ఏమో యోహాను సువార్త 4:28 వచనంలో కొండని విడిచిపెట్టే ప్రభుని వెంబడించిందట. మొదటి తెస్సలోనిక పత్రిక 1:10 వచనంలో తెస్సలోనిక విశ్వాసులు వారి విగ్రహములను విడిచిపెట్టే ప్రభుని వెంబడించారు. వెంబడించిన వాళ్ళు ఎవరైనా విడిచిపెట్టకుండా అవ్వదు. విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టకుండా వెంబడించడం అనేది సాధ్యం కాదు. కనుక క్రీస్తుని వెంబడించాలి. దాని కొరకు ఏది విడిచిపెట్టుకోవాలో విడిచిపెట్టుకోవాలి. బ్రదర్, మీరు ప్రభువును బాగా వెంబడిస్తున్నారే మంచి శిష్యులుగా, ప్రభువును బాగా వెంబడిస్తున్నారే మంచి శిష్యురాలుగా అంటే అవునండి, నేను విడిచిపెట్టవలసిన విడిచిపెట్టే ప్రభువును వెంబడిస్తున్నాను. ఇదేనా మన మాట? ఏం విడిచిపెట్టాము, ఎలాగ వెంబడిస్తున్నాము? మరి నీ యోర్దాను నీకు ఎలా దారిస్తుంది? నువ్వు ఎలాగ నీ నిజ క్రైస్తవులోకి అడుగు పెడతావు చెప్పు. ఇది మనం ఆలోచించవలసిన 3వ సత్యం. 4వ సత్యం చెప్తాను వినండి. 4వ సత్యం ఏమన్నాడంటే 3వ అధ్యాయం 4వ వచనంలో, మీకును దానికి దాదాపు 2000 కొలమూరలు ఎడబడవలెను, మీరు వెళ్ళుత్రోవ మీరు ఇంతకు ముందు వెళ్ళింది కాదు, మీరు దాన్ని గుర్తుపట్టవలెను, కనుక ఆ మందసములకు సమీపంగా మీరు నడిచేయకండి, దూరంగా అడుగులు వేయండి. అంటే ఏం చెప్తున్నాడు దేవుడు యెహోషువ ద్వారా అంటే, హానర్ గాడ్, దేవుని గౌరవించండి. మీ మధ్యలోకి వచ్చాడని మీ వాడను చమకబారు ఎంచకండి. మీ మధ్యలోనికి నిబంధన మందస్సం మీదకి వచ్చినానని ఆ నిబంధన మందస్సము నుండి మీ మధ్య కాపురం ఉన్నానని ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించకండి. నేను పరిశుద్ధుడను. మీరు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే మీరు చచ్చిపోతారు. అందుకని కొంచెం దూరంగా నడవండి. నా పరిశుద్ధతను సన్మానించండి, నా పరిశుద్ధతను గౌరవించండి అంటున్నాడు. అమ్మ వింటున్నారా? ఈరోజు ఆయన పరిశుద్ధతను సన్మానించడం వస్తున్నారా? ఆయన పరిశుద్ధతను గౌరవిస్తున్నామా? ఆయన పరిశుద్ధ సన్నిధి, ఆయన పరిశుద్ధ లేఖనాలు, ఆయన పరిశుద్ధ సంఘం, ఆయన పరిశుద్ధుల సావాసం, ఇవన్నీ పరిశుద్ధమైనవి. దేవుని కొరకు అవి సెటపార్ట్ అయిపోయినాయి. అలాగా అన్నిటినీ మనం సన్మానిస్తేనే ఆయన సన్మానించినట్టు లెక్క.
కాబట్టి ఇది 4వ సూత్రం. ఇన్నొచ్చినా ఇప్పటికి 4 వచ్చాయి కదా. మొదటి మాట ఏంటి? యేసును పైకెత్తండి. రెండో మాట ఏంటి? యేసు వైపే చూడండి. మూడో మాట ఏంటి? యేసును వెంబడించండి. 4వ మాట ఏంటి? యేసును గౌరవించండి. 5వ సూత్రం ఇలా ఉంది. 5వ వచనం చదువుతాను. మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చెయ్యును గనక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునుడని ఆజ్ఞించు. శాంటిఫై యువర్సెల్ఫ్. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. దేవుడు మీ మధ్య అద్భుత కార్యాలు ఇప్పుడే దైవజనులు చెప్పారు. మీరు కనాను దేశంలో అద్భుత కార్యాలు చూడాలంటే మీ మధ్య ఉన్న పాపమును ఏమైనా తొలగించుకోవాలి. అంతెందుకంటే యెహోషువ పాపం ఆ నిబంధన మందసం దగ్గర ఉండి ప్రార్థన చేస్తుంటే దేవుడు అన్నాడు, ఎవడు ప్రార్థన ఆలకించు దేవుడు, ఆయన పేరు ప్రార్థన ఆలకించువాడ సర్వ శరీరుని యుద్ధకు వచ్చేదని రాసి ఉంది. అలా ప్రార్థన ఆలకించే దేవుడు ఏమన్నాడు తెలుసా? యెహోషువతో గెట్ అప్, లే ఎక్కడి నుంచి, ప్రార్థన చేస్తున్నాం ఎందుకు? నీ ప్రజల మధ్య పాపం ఉంది, నీ ప్రజల మధ్య పాపం ఉంది, తొలగించుకో, అప్పుడు నేను మీ మధ్య అద్భుత కార్యాలు చేస్తాను. ఇక్కడ కూడా మీ ముందు నిలిచిన యోర్దాను ఛేదించాలంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. అక్క చెల్లి తమ్ముడన్న వినండి, ఆ రోజున ఇశ్రాయేలు తమ తాము పరిశుద్ధపరచుకోవడానికి వారు ఒళ్ళు కడుక్కుంటారు, వారు బట్టలు మార్చుకుంటారు. వినండి, అయిపోయింది వాళ్ళ క్లీనింగ్, వాళ్ళ శుద్ధి బాహ్య సంబంధమైన శుద్ధి. యేసుక్రీస్తునందు మన శుద్ధి అది అంతరంగ సంబంధమైన శుద్ధి. మన మనస్సాక్షి కడగబడాలి, మన హృదయం కడగబడాలి, మన చిత్తము కడగబడాలి, మన భావోద్రేకాలు క్లీన్ అవ్వాలి. అందుకొరకు దేవుడు, వింటున్నారా ఒక విషయం చెప్తాను, అందుకొరకు దేవుడు తన కుమారుని రక్తమే మనకి అనుగ్రహించాడు. కడుక్కోండి రక్తంతో మీ మనస్సాక్షి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది, యేసుక్రీస్తు రక్తము చేత మన మనస్సాక్షిని శుద్ధీకరించుకోవాలి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 22వ వచనంలో చూస్తే ఆయన రక్త ప్రోక్షణ కలిగిన హృదయాలుగా మీ హృదయాలు శుద్ధీకరించుకోండి. అలాగనే ప్రియమైన మిత్రులారా, ఆయన వాక్యం కూడా ఇచ్చాడు శుద్ధి చేసుకోవడానికి. యేసయ్య అన్నారు యోహాను సువార్త 15:3లో, ఇప్పుడు నా మాటలను బట్టి మీరు పవిత్రులై ఉన్నారు. వాక్యం ఎందుకు? ఇది వాక్యం ఒక నీడ లాంటిది. ఈ వాక్యములో మనం ఉదక స్నానం చేయాలి, మనం శుద్ధీకరించబడాలి. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2:13 అంటాడు, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచడం వలన ఆత్మతో క్లీన్ అవ్వండి. ఇలాంటి సమావేశాలు ఎందుకండి మనకంటే, ఆయన రక్త ప్రోక్షణ కిందకు వచ్చి, ఆయన వాక్యము కిందకు వచ్చి, ఆయన ఆత్మవేడి కిందకు వచ్చి మనం శుద్ధీకరించుకోవడానికి దేవుడిచ్చిన తరుణాలు వాడుకొని క్లీన్ అవ్వాలి, శుద్ధీకరించబడాలి. క్రైస్తవుడు అంటే, క్రైస్తవ సహోదరు అంటే ఒక కడిగిన ముత్యములాగా ఏమండి పవిత్రమైన ప్రవర్తనతో, పరిశుద్ధమైన, ఇలా చెప్తాను వినండి, పవిత్ర జీవితాన్ని కొలతేంటనంటే నీ ఆలోచనల్లో పవిత్రత అంటే నీ మనసు బాగుండాలి, నీ ఆశల్లో పవిత్రత అంటే నీ హృదయం బాగుండాలి, నీ ఆచరణలో పవిత్రత అంటే నీ హస్తాలు బాగుండాలి, నీ అడుగుజాడల్లో పవిత్రత అంటే నీ పాదాలు బాగుండాలి. కడుక్కో. ఆలోచనల పుట్టినీళ్ళు మనసు, ఆశల పుట్టినీళ్ళు హృదయం, ఆచరణ పుట్టినీళ్ళు చేతులు, అడుగు జాడల పుట్టినీళ్ళు పాదాలు, ఇవన్నీ క్లీన్ చేసుకోవడానికి ఆయన పిలుస్తూ ఉంటే ఏమంటే ఆలోచనల్లోని అపవిత్రతే, ఆశల్లోని అపవిత్రతే, ఆచరణలోని అపవిత్రతే, అడుగు జాడలోని అపవిత్రతే. మరి దేవుడు నా కొరకు అద్భుతాలు చేయడం లేదేంటండి? చేస్తాడు. మీకు విషయం చెప్పనా, ఆయన ఎలా చేస్తాడంటే ఆయన సమయంలో చేస్తాడు. ఒక విషయం చెప్పనా, బైబిల్ దేవుడికి తొందరపడ్డము రాదు, బైబిల్ దేవునికి ఆలస్యం చేయడం రాదు. ఆయనకి ఆలస్యం చేయడం రాదండి. ద గాడ్ ఆఫ్ బైబిల్ నెవర్ డిలేస్. అలాగే బైబిల్ దేవుడు తొందరపడ్డం రాదు. ద గాడ్ ఆఫ్ బైబిల్ నెవర్ హేస్టీ. తొందరపడడు, ఆలస్యం చేయడు. అందుకే ప్రసంగి 3:11 అంటాడు సొలొమోను, దేని కాలమందు అది చక్కగా జరుగునట్లు ఆయన సమస్తమును నియమించి ఆయన టైంలో చేస్తాడు కార్యం. ముందు నువ్వు క్లీన్ చేసుకో, ముందు నువ్వు పరిశుద్ధపరచుకో. కనుక నీ యోర్దాను నీకు అడ్డమైపోయింది. నీ యోర్దాను నీకు తెలుసు, నా యోర్దాను నాకు తెలుసు. ఎవరి యోర్దాలు వాళ్ళ బ్రతుకులో ఉంటాయి, నాకేమీ లేవండి. అందుకే గుండె మీద చేసుకొని చెప్పమన్నా, గుండా సస్తావని. ఎవరి యోర్దాలు వాళ్ళకు ఉన్నాయి, అవి ఛేదించుకోవడానికి ప్రభు కొరకు మనకు కావాలి. దాని కొరకు యేసును పైకెత్తుదాం, యేసు వైపే చూద్దాం, యేసును వెంబడించుదాం, యేసును గౌరవించుదాం. యేసు కొరకు మళ్ళీ మనం
శుద్ధీకరించుకుందాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. మోకరించే అలవాటున్నా విసులుబాటున్నా మోకరించండి. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. నిజ క్రైస్తవ జీవితం, దాని ఆశీర్వాదాలు మన ముందున్నాయి. వాటిని స్వాధీనపరచుకోవడానికి మనం చేస్తున్న ప్రయాణంలో మన యోర్దాన్లు మనకు అడ్డమొస్తున్నాయి. నా యోర్దాను నాకు తెలుసు, మీ యోర్దాను మీకు తెలుసు. అది కట్టలు తెంచుకొని ప్రవహిస్తూ ఉంది, నిన్ను దాటనీయటంలా. గట్ల మీద పొర్లిపారుతూ ఉంది నీ యోర్దాను, నిన్ను దాటనివ్వటంలా. కానీ ప్రభు చెప్తున్నాడు, మీరు దాటగలరు. నిబంధన మందసం పైకెత్తండి, దాని వైపే చూడండి, దాన్ని వెంబడించండి, దూరముగా నడిచి గౌరవించండి, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. అలాగని నిజ క్రైస్తవ దీవెనలు మన ముందున్నాయి. నిజ క్రైస్తవ జీవితం మన ముందుంది. దాన్ని ఎప్పుడు మనం స్వతంత్రించుకుంటాం చెప్పండి? ఎప్పుడు దాన్ని స్వాధీనపరుచుకుంటాం చెప్పండి ప్రియులారా? మన జీవితాల్లో యేసును పైకెత్తుదాం, యేసు వైపే చూద్దాం, యేసును నమ్మకంగా వెంబడించుదాం. దాని కొరకు విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెడదాం. యేసును గౌరవిద్దాం. యేసు కొరకు మనం పవిత్రపరచుకుందాం. మా పరమ తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ 2 దినాల ఈ మంచి కూడికల్లో మొదటి రోజు పగటిపూట మీ సన్నిధి మాకు ఇచ్చారు. నీ వాక్యంతో మమ్మల్ని కలుసుకున్నారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ముందు ఉన్న కణాలను మేము స్వాధీనపరచుకోవడానికి ప్రభా, మాకు అడ్డంగా నిలిచిన మా యోర్దాన్లు మాకు తెలుసు. దాన్ని ఛేదించుకొని మేము వెళ్ళిపోవడానికి మీ కృప మాకు అనుగ్రహించమని, మీరు చెప్పిన నియమాలు పాటించి బ్రతకడానికి మీ కటాక్షం మా అందరెడ్లా కనపరచుదని చేరువచ్చిన ప్రియులను బట్టి వందనాలు. నీ దాసుడు మా సోదరుడు లూకా గారు పడుతున్న ప్రయాసకు తగిన ఫలం ఇవ్వండి. రాత్రి వేళ కూడి కొరకు ప్రార్థిస్తున్నా ప్రభా, కనికరించి మీ ఆత్మకార్యం చేయండి. మా బలహీనతలన్నీ ఎరిగిన దేవుడు, మాకెదురవుతున్న ప్రతికూలమైన పరిస్థితులన్నీ ఎరిగిన దేవుడు, నీవు మాత్రమే మాకు పరిష్కారం ఇవ్వగల దేవుడు. సహాయపడండి, కృపాకార్యం చేయండి. రాత్రి వేళ సభకు అనేకులను తోడుకురండి. నీ వాక్యంతో అనేకులను కలుసుకోండి. నీ పవిత్ర నామానికి మీరు మహిమ తెచ్చుకున్నామని వాక్యం విని ఆలోచిస్తున్న మా ప్రియులందరినీ పేరు పేరు దీవించుము. క్రీస్తు ప్రభు నామంలో స్తోత్రించి ప్రార్థిస్తున్నాం తండ్రి.